అందరికి హాయ్. మనం ఇప్పుడు ఈ థర్మల్ స్టార్టర్ డైవాటర్ అనేది ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది. ఒకసారి దీని గురించి వివరిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తున్న డైవాటర్ నార్మల్గా మనం ఇండివిజువల్ హౌస్లో పెట్టుకునేది లాంటిదే, కాకపోతే ఇది కొద్దిగా వేరు. మామూలు దానికి ఏంటంటే హాట్ వాటరు కూల్ వాటరు దానికి మిక్స్ అయ్యి వస్తాయి. ఇదేంటంటే హాట్ వాటరు కూల్ వాటరు మనం మిక్సింగ్ దీనిలోనే చేసుకోవచ్చు. ఇక్కడ కంట్రోల్స్ వస్తాయి. ఇది ఫుల్ మొత్తం అయిపోయిన తర్వాత దీనిలో హాట్ వాటర్ని కూల్ వాటర్ని రెండు మిక్సింగ్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు దీనిలో. దాంతోపాటు మనకి ఈ సెట్టింగ్లో వచ్చేసరికి సేమ్ మోటార్కి మనకి ఎట్లా ఉంటుందో అలాగే, అంటే ఈజీగా అర్థం అవ్వాలంటే కొంతమందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ ఇన్లైట్లు ఉంటాయి రెండు, హాట్ వాటర్ది కూల్ వాటర్ది. పైన మాత్రం 3 మనకి అవుట్లెట్లు ఇస్తాడు. ఒకటేమో షవర్కి డైరెక్ట్గా సీలింగ్కి పెడతాను షవర్కి, ఇంకోటేమో స్పౌట్ కింద స్పౌట్కి ఒకటి ఇస్తారు. ఇట్లా ఇస్తే అది యువతల పక్కన హ్యాండ్ షవర్కి ఒకటి ఇస్తాడు. ఈ బాత్రూమ్ మొత్తం గ్లాస్ ఫిట్టింగు, వాల్ మోడు, ఈ సెట్టింగ్ అంతా వచ్చేసరికి దీని రూపురేఖలు ఇలా ఉండవు. అలాగే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఈ పైపు ఉంది కదా, వీళ్ళు 16 సంవత్సరాల క్రితం అంట ఇలాంటి పైపు మరి వేశారు, అప్పుల్లోనే వచ్చినాయి. దీని పీపీఆర్ అంటారు. ఈ పైపు కనపడుతుంది కదా, ఈ మన ఫారంలో చూసినట్టు గమ్ములతో పని లేకుండా ఓన్లీ కాల్చి ఏదో ఫిట్టింగ్ లాగా ఉంటుంది మిషనరీ ద్వారా. దాన్ని మనం డిస్పాచ్ చేసేసి థ్రెడ్డింగ్ వేసుకొని మనకి ఇప్పుడు ఉన్న సిపివిసి లైన్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఈ యొక్క బాత్రూంలో. వీడియో నచ్చినట్లయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో మొత్తం ఈ ఫ్లాట్ అంతా 3 బాత్రూంలు ఉన్నాయి. మంచి కంటెంటు, మంచి మీకు మోడల్స్ ఎలా పెట్టుకోవాలి, ఎంత బడ్జెట్ అయితే ఈ వీడియోలు కూడా మీకు ముందు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.